ముఖ్యమంత్రి చంద్రబాబు మరొకసారి దొరికిపోయారు. సాధారణంగా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్ళేటప్పుడు కొన్ని ఏవైతే ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే కొన్ని సామాన్యులతో ఇంటరాక్ట్ అయినప్పుడు చేస్తున్నటువంటి రకరకాల ఆ ప్లానింగ్స్, లేకపోతే ఆ పబ్లిసిటీ ఆ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏకంగా గత కొద్ది ఆ నెలలుగా ఆ తెలుగుదేశం పార్టీ చాలా విపరీతంగా ప్రచారం చేసినటువంటి ఫోటోలతో, దేవుడు ఫోటోలతో ఆ చెప్పులు లేకుండా ఫోటోలు దిగడం అన్నది ఏదో తెలుగుదేశం పార్టీ ఆరంభం నుండి అమలు చేస్తున్నట్టు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోనే అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. కుప్పం నియోజకవర్గంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఇస్కాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులకి కూడా కొంతసేపు చర్చ సాగిన తర్వాత ఫోటో కోసం, సాల్వా కప్పి ఫోటో తీసుకోవడం కోసం ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు రిక్వెస్ట్ చేశారు. ఈ రిక్వెస్ట్ చేసినప్పుడు కాలికి బూట్లతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ఎవరైతే ఇస్కాన్ ప్రతినిధులు తీసుకొచ్చారో దాన్ని పట్టుకొని ఫోటో దిగినటువంటి పరిస్థితి. స్వయంగా ఈ విషయం ఆ వీడియోలో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పడం అన్నది ఇక్కడ విశేషం. ఫోటోలు దిగుతున్నప్పుడు చెప్పులు కనపడకుండా ఫోటోలు తీయండి అని ముఖ్యమంత్రి ఆదేశించడం. వాస్తవానికి ఎప్పుడు కూడా గతంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, లేకపోతే ఏదైనా సభలకు వెళ్ళినప్పుడైనా ఎవరైనా దేవుడి ఫోటోలు ఇచ్చినా సరే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు షూతోనే ఫోటోలు తీసుకుంటుండడం మనం చూస్తాం. అదేవిధంగా షూతోనే పూజలు చేశారు, శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా షూతోనే దేవుడి పటాలను పట్టుకొని ప్రారంభోత్సవాలు కూడా చేసినటువంటి ఆ నేపథ్యం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది. అయితే ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారం సందర్భంగా అసెంబ్లీలోని శాసనమండలిలో చర్చ జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడానికి చెప్పులు పట్టుకొని ఫోటోలు పట్టుకుంటారా, దేవుడి ఫోటోలు పట్టుకుంటారా అంటే ఒక వివాదాన్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పులు తీస్తూ ఫోటోలు పట్టుకుంటున్నట్టుగా ఫోటోలు దిగి పంపించారు. కానీ ఇప్పుడు స్వయంగా ఫోటోల్లోనే చాలా స్పష్టంగా తెలిసిపోయింది, ముఖ్యమంత్రి చంద్రబాబు బూట్లు తీయకుండానే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పట్టుకున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో విమర్శించినటువంటి వాళ్ళు ఫోటోల్ని ఆ కాలికి చెప్పులు తీసి పట్టుకున్నా సరే విమర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ దేవుడి ఫోటోలను షూతోని చెప్పులతోని పట్టుకున్నటువంటి సందర్భాన్ని ఇప్పుడు మరొకసారి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కూడా షూ వేసుకొని పట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిపోవడం అన్నది ఇంకొకసారి, మొన్న ఎలా అయితే నెల్లూరులో చేపల పులుసు స్కిట్ వికటించిందో ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడికి సంబంధించిన విగ్రహం వ్యవహారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విమర్శలు పాలయ్యారు.